ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని విమర్శించారు. సాగర్ శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ గురుకుల విద్యా సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ భవిష్యత్ భావితరాలకు శాపంగా మారిందని విమర్శించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు కాంగ్రెస్ ఏడాది పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. గతంలో గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు ఇప్పుడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారన్నారు కేటీఆర్. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టవా అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ అయిన పరిస్థితి నెలకొందని పోస్టు చేశారు హరీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3గురిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో గతంలో ఆరోగ్య శాఖలో పనిచేసిన వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు ఉన్నారు. ఇదే కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకృష్ణరావు ఉన్నారు. ఓ వ్యాపారవేత్తకు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వంశీకృష్ణను కీలక నిందితుడిగా గుర్తించారు. రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా 71 కిలోల కేక్ కట్ చేస్తున్నట్లు తెలిపారు.